వచ్చేసి 6:15 అయిందండి. ఈరోజు లేట్గా స్టార్ట్ చేశాను నేను వీడియో. మా పిల్లలైతే ట్యూషన్కి అయితే వెళ్ళిపోయారు ఆల్రెడీ. 5:30కి అయితే నేను పంపించాను. కర్రీ కూడా ఉడుకుతుందండి. ఇంకా వాషింగ్ మిషన్లో కూడా బట్టలు వేసేసాను. బయట వెదర్ చూద్దామా. మబ్బు చూసారా? రోజు వర్షం పడేటట్టే మబ్బులు ఉన్నాయి, కానీ వర్షం మాత్రం పడట్లేదు. ఒక 2 చినుకులు రాలి ఆగిపోతుంది. ఇదైతే మా వేప చెట్టు. వాషింగ్ మిషన్ కొత్తగా తీసుకునే వాళ్ళకి అది ఎలా వాడాలో చెప్పాలంటే అది కూడా నేను వీడియో ద్వారా అయితే మీకు చెప్తానండి. ఇప్పుడైతే బట్టలు వేసేసాను. కొత్తగా తీసుకునే వాళ్ళకైతే వాల్పూర్ కంపెనీ వాషింగ్ మిషన్ ఎలా వాడాలో కూడా నేను ఒక వీడియో అయితే తీస్తానన్నమాట. నిన్న ఎగ్స్ అయితే తెప్పించాను. ఒక ట్రే అయితే తెప్పించానండి. రాగానే మా పిల్లలకి ఇద్దరికైతే ఆమ్లెట్లు వేసాను. పొద్దున కర్రీలోకి అయితే ఒక 5 గుడ్లు అయితే వేసాను. ఎగ్స్ రేట్ అయితే బాగా పెరిగినాయండి. 8 రూపాయలు ఏమో చెప్పారు ఒక్కొక్క గుడ్డు. మా ఇంట్లో గుడ్లు ఎక్కువ వాడతాము, అందుకనేసి నేను ఒకేసారి ట్రే అయితే తీసుకురమ్మని చెప్పాను మా రిషికి అయితే. ఇంక ఇవైతే ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఇది చూసారా, దాల్చిన చెక్క. ఇదంటే నాకు చాలా ఇష్టం అండి. అప్పుడప్పుడు ఇలా నేనైతే తింటానన్నమాట. ఇది మా ఆయన అరుస్తాడండి తింటే. ఎందుకు అలా తింటున్నావు, ఇది కడుపులో మంట వచ్చింది అంటాడు. నేను కొంచెమే తింటాను. డైలీ ఇంత పీస్ అయినా నేను తింటాను. నాకు చాలా ఇష్టం దీని ఫ్లేవర్ అంటే. చాలా ఘాటుగా అయితే ఉంది. చూడండి, మా ఆయన ఏమన్నాడు ఇప్పుడు. నేను చూశాడు, ఏంటి గోల్డ్ వేసుకున్నావా, అరిగిపోతుంది తీ అన్నాడు. అసలు బయటకు వేసుకెళ్ళాలంటే దొంగల భయం, ఇంట్లో వేసుకుంటే మా ఆయన గోల. ఏంటండి ఇది అసలు, ఇంకెందుకు ఇంట్లో దాచిపెట్టుకోవడానిక? నిజమేనండి, గోల్డ్ బయటికి వేసుకెళ్ళాలన్నా కానీ చాలా భయం వేస్తుంది. కాస్ట్ అయితే అంత పెరిగింది, సామాన్యులకైతే అంత దూరంగా అయితే వెళ్ళింది. చాలా భయంగా కూడా ఉంది. నిజమే, మనకు ఇంట్లో ఏదైనా ఉపయోగపడుతుంది, మనం ఆపదలో ఉన్నప్పుడు ఉపయోగపడుతుంది ఏంటంటే గోల్డ్ తప్ప ఇంకేదైతే ఉపయోగపడుతుంది. ఈ విలాసమైన వస్తువులు ఓన్లీ చూడడానికి కానీ, ఏసీలు, వాషింగ్ మిషన్లు అవి మొత్తం కానీ అవేమి మనకైతే ఉపయోగపడవు. గోల్డ్ మాత్రం కంపల్సరీ మన బాధల్లో ఉంటే ఒకరి దగ్గర చేయి చాచకుండా మనకైతే హెల్ప్ అవుతుందండి. మేమైతే మా దగ్గర మనీ ఉంటే మొదట గోల్డ్కే ప్రిఫరెన్స్ ఇస్తాం మేమైతే. అందుకే మా ఆయన అంటున్నాడు, నువ్వు గోల్డ్ వేసుకున్నావు అది అరిగిపోతుంది, మళ్ళీ రేటు తక్కువ అయింది అని అంటున్నాడు. ఎప్పుడైనా ఫంక్షన్స్కి అయితే వేసుకో. ఇప్పుడు ఎక్కడండి ఫంక్షన్స్కి వేసుకెళ్ళాలన్నా బయట దొంగల భయం. నేను చెప్పాను కదా ముందలే. ఇంట్లో ఉంటే మా ఆయన గోల, ఇంకేం లేదు. ఇంకా చూసుకుంటా ఎప్పుడైనా ఇంకా బీరువా తెరుచుకొని అప్పుడప్పుడు చూసుకొని మళ్ళీ లోపలైతే పెట్టేస్తాను. పని మొత్తం అయిపోయింది కదా అనేసి నేను నిద్రపోతేనండి, ఒక్కసారిగా అయితే వర్షం అయితే చినుకులు అయితే పడ్డాయి. ఇంకా నిద్రలో అయితే లేపారన్నమాట మా హస్బెండ్. వర్షం పడుతుంది బయట, వెళ్ళి బట్టలు తీసురా అనేసి తొందరగా లేచి వెళ్ళానండి. ఇంకా లేచి అసలు లోపల పెట్టేశాను. ఇంక వంతులోకి ఇంకెండ చూడండి, మామూలుగా కాదు. ఈ ఎండ ఈ వర్షం నాకు నిద్ర పాడు చేసింది.
ఎప్పుడు పడిద్దో తెలీదు కానండి, పడితే మాత్రం బీభత్సంగా అయితే పడుతుందని అంటున్నారు మా హస్బెండ్ అయితే. వెదర్ కూడా అలాగే ఉంది, గాలి కూడా బాగా వస్తుంది. కొంచెం సేపు వర్షం, కొంచెం సేపు ఎండ, నన్నైతే నిద్రపోనివ్వట్లేదు. వచ్చేసి ఈవినింగ్ 4 అయితే అయిందండి. మా హస్బెండ్ వచ్చేసి కొంచెం టీ పెట్టు అనేసరికి నేను టీ అయితే పెట్టేశాను. ఈ కోళ్ళు చూసారా ఎంత క్యూట్గా ఉన్నాయో. ఇవైతే మా ఇంటి పక్కన గేదెలండి. ఇదైతే మా మామయ్య గారి బండి. చెట్టు చూసారా, ఇదేం చెట్టో అయితే మీరు కామెంట్ చేయండి. ఏం చెట్టు ఇది? మాదైతే పల్లెటూరు అండి. కొత్తగా వీడియో చూస్తున్న వాళ్ళకైతే నేను చెబుతున్నాను. మా ఇల్లు వచ్చేసి సెంటర్కి చాలా దగ్గరగా ఉంటుంది. ఇదిగోండి, ఇలా వెళ్తే ఇంకా అది సెంటరే. ఈ బండి వచ్చేసి ఇస్త్రీ చేస్తారన్నమాట. అందులో దాని మీద ఒక ఆయన. ఇదేం పచ్చి కోయిల అనుకుంటానండి ఇది. ఇదైతే మునగ చెట్టు, మా ఇంటి పక్కనే ఉంటుంది. మా పల్లెటూరి అందాలు మీకు నచ్చుతాయని అనుకుంటున్నాను. यूट्यूब में आता है तो उसको अच्छा बनाओ, वीडियो अच्छा बनाते हैं तो देखो वीडियो बोलता हूँ मैं। शॉर्ट वीडियो भी करो। उधर ही घर लेके आया, वो तो गया। तो गया वो। ये क्या रेंट है गाड़ी क्या? रेंट है? हाँ हाँ। ఇదిగోండి మసాలా అయితే తీసుకున్నాను. మా ఆయన అయితే పానీపూరి అయితే తీసుకుంటారన్నారు. పిల్లలు అయితే స్కూల్ నుంచి వచ్చారండి. రాగానే నేను మసాలా తీసుకున్నాను కదా ఇందాక, ఇద్దరైతే తింటున్నారు. ఇవి తినేసి అయితే ఇంకా ట్యూషన్కి వెళ్తారు. ఓ ఏంటి చూస్తున్నావు? ఓకేనండి, ఈ వీడియో ఇప్పటికే చాలా లెంత్ ఎక్కువైపోయి ఉంటుంది. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.